రెసిపీకి స్వాగతం. ఈరోజు పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పప్పుల పొడికి కావాల్సినవి కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఈ మూడును ఈ గ్లాస్తో తీసుకున్నాను. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ గ్లాస్తో తీసుకున్నాను. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. కందిపప్పుని ఇలాగా ఆయిల్ లేకుండా మూకుట్లో వేస్తున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కూడా ఇలాగా వేయించుకుంటున్నాను. ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి. శనగపప్పు కూడా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది కూడా ఇదే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. కందిపప్పు ఏ ప్లేట్లోకి తీసుకున్నా అదే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. పెసరపప్పు కూడా ఇలాగే వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకాను. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా ఈ పప్పులు ప్లేట్లోకి తీసేసుకోవాలి. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు మూడు వేయించాను. ఇలాగా మూడు ఒకే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి. ఇది బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పప్పుల పొడిలోకి పోపు సామాను, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయలు, తగినంత ఇంగువ. ఇది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఉప్పుడు పెట్టి ఆయిల్ వేసాను. ఈ పోపు సామాన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పోపు సామాన్ అంతాను. పోపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. తగినంత ఇంగువ కూడా వేసాను. వేసి ఇలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడు ఇలా వేయించాను కదా. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ ఆడుకుని జల్లించుకోవాలి. పప్పులు మూడు ఇలా ఇందులో మిక్సీ జార్లో వేసాను. ఇది మెత్తగా ఆడి జల్లించుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలాగ బాగా మిక్సీ పట్టి మెత్తగా ఆడి ఇలా జల్లించాను. ఇప్పుడు పోపు సామాను ఉన్నాయి కదా, ఇందులో మిరపకాయలు ఒకటి మిక్సీ ఆడుకోవాలి. మిరపకాయలు ఇలాగ మిక్సీ ఆడాను. పోపు సామాను ఉంది కదా, ఈ పోపు ఇందులో కలిపేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, ఇంగుది. ఈ మిరపకాయలు ఒకటి మిక్సీ ఆడాను కదా, ఇది కూడా ఇలా కలిపేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోను పప్పుల పొడి ఇలా రెడీ అయిపోయింది. ఇది పోపు సామాను, మిరపకాయలు అన్నీ కలిపేశాను ఈ పప్పుల పొడిలోను. దీన్నే కందిపొడి అని కూడా అంటారు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.